ఊరికి వెళ్తుంటే మనుషులు వద్దంటివి చూసినా ఏమైందో. మీరు కెనడా వెళ్లేదాకా ఈయనే ఉండొచ్చు అబ్బాయా. మీకోసం ఎవడైనా వచ్చాడా? వాడు బయటికి పోడు. చాలా థ్యాంక్స్ సార్. ఆ, ఏం సార్ అది? గుర్రం. అది తెలుసు సార్. గుర్రం మీద ఎవరా అని. మా తాత. ఎక్కడున్నారు? పైన పైన అబ్బాయా. బ్రిటిష్ వాళ్ళకు భయపడి అందరూ కప్పం కడతా ఉంటే మా తాత ఒకడు గట్లా. స్వాతంత్రం వచ్చిన తర్వాత సామంతులందరూ కలిసి మా తాత పౌరుషానికి గుర్తుగా ఈ కానికిచ్చారు. మా వంశ ప్రతిష్ఠ అంతా ఈ బొమ్మలోనే ఉందబ్బాయా. మరి ప్రతిష్ఠ సార్ అక్కడ పెట్టారు, ఎవరైనా పడేస్తే చంపేరా? అమ్మికి అబ్బకి రోజులు చూపించండి వేరే వేరే. చూసావా నా ప్లాన్ లో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో. ఈ 15 days హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ఏంటమ్మా అలర్చారు? అమ్మా వాళ్ళెవరు? పెద్దయ్య గారి కొడుకులండి. కొడుకులా? మీ రూమ్ రెడీ అండి. వస్తున్నాం పద. ప్లాను అన్నాం. ఎవరి నుంచి అయితే తప్పించుకున్నామో వాళ్ళ ఇంటికే వచ్చి పడ్డాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేదేముంది, లెగెత్తు. ఏందిరా సిగ్గు పోయిందా? పౌరుషం సచ్చిందా? మీ తమ్ముడిని కోమాలో కొట్టినోండి మీరు బట్టకొచ్చే వరకు ఈ ఇంటి గుమ్మం దొక్కదని చెప్పిళ్ళ నేనా? ఎవరినైతే నువ్వు చంపాలని తాతలాడుతా ఉండవో కొన్ని ఫోటో తెచ్చిన. అయ్యో బాబు చూడనైనా మగోడి ఫోటో నేను చూడను. దేవుడా, నాకు కావాల్సింది వాడి ఫోటో ఐడి కాదురా, ప్రాణాలతో ఉన్న వాడి బాడీ. ఏందే? ఇంటి కూడి తిని చాలా రోజులైంది మామా, అందుకని. తెలుసుగా, గోడవతలో గోడవతల మీరు ముద్దలే పెడతారో ముద్దులే పెట్టుకుంటారో. సావండి. మీకు బిర్యానీ ఇష్టమని దగ్గరుండి చేయించానండి. ఇంకా ఎన్నాళ్ళండి మన మధ్యని దూరం? ఇంట్లో పిల్లంతో సంసారం, పిల్లలతో ముద్దు ముచ్చట లేకుండా చేసినోని నా చేతిలో గొడ్డలి పదును పోయేంత వరకు నరక్కతానే ఉంటా. ఏంటి పెద్దయ్య బయట గొడవ? అది మా ఇంటి గొడవలే అబ్బాయా. నా కొడుకుని కోమాలో కొట్టినోడిని చంపడానికి నా కుటుంబం అంతా ఎదురు చూస్తా ఉండాలి. మీ ఇంటి గొడవల మధ్య మేమెందుకులే పెద్దయ్య, మేము బయలుదేరిపోతాం. యాడికి బయలుదేరేది? అస్సలు ఇంటి గొడవకి నీకు సంబంధం ఏంటి? అయినా నా ప్రాణాలు కాపాడోడివి. నువ్వు కెనడా వెళ్లేంత వరకు ఏనే ఉండాలా అంతే. ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కార్తిక్. మనం ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఎందుకు? నువ్వు ఒకటి ఆలోచించు. ఈ ముగ్గురు బ్రదర్స్ మన కోసం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, కానీ ఇంట్లోకి రాలేరు. సో మనం ఈ ఇంట్లో ఉండడమే సేఫ్. ఈ బ్రదర్స్ కూడా కొట్టినోడు తెలీదా? ఇదంతా డ్రామానా? నా ధోని ఫోటో ఏది? నా సచిన్ ఫోటో చింపేశావుగా, అందుకని నీ ధోని ఫోటో పారేసా.